హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ సంబంధించి మ్యాథ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ తీసుకుంటే 4 పవర్ లాగ్ 3 బేస్ 9 ప్లస్ 9 పవర్ లాగ్ 4 బేస్ 2. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే దీనికి సంబంధించిన బేసిక్స్ ఫస్ట్ చూద్దాం, సో దట్ మనకి ప్రాబ్లం ఎలా చేయాలో కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేద్దాం ఈ రోజు వీడియోలో. ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ 9 బేస్ 3 ఉంది. సో ఈ 9 మనం ఏం రాసుకుందాం అంటే లాగ్ 3 స్క్వేర్ రాయచ్చా 9 బేస్ 3 రాసుకున్నాం. ఎందుకు ఈ విధంగా ఏమవుతుందంటే 1 అవుతుంది. లాగర్థంలో ఏ బేస్ అంటే 1. ఫర్ ఎగ్జాంపుల్ n ఉందనుకోండి, సో ఈ n ముందు రాసుకుంటామంటే n ఇంటూ లాగ్ ఏ బేస్ రాసుకుంటాం. సో లాగ్ ఏ బేస్ ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి టోటల్ ఆన్సర్ వస్తుంది n వస్తుంది. అంటే పవర్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ కింద వస్తుంది. సో దట్ మనం ఈ 2 ముందుకు వస్తుంది కాబట్టి ఇవి రెండు 1 అయిపోతాయి. అంటే లాగ్ 3 బేస్ 3 1 అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. అర్థమైందా? సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లో ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చా. సో ఈ 3 ముందుకు వస్తుంది కాబట్టి లాగ్ 2 బేస్ ఏమవుతుంది 1 అయిపోతుంది. సో ఈ 3 ముందుకు వచ్చింది కాబట్టి 3 అయింది. అర్థమైందా పాయింట్? సో నేను లాగ్ 2 క్యూబ్ బేస్ 3 బేస్ 2 రాసుకున్నాం. సో 3 లాగ్ 2 బేస్ 2 ఇది 1 అయిపోయింది. 3 ఇంటూ 1 3. క్లియర్ కదా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏనే ఉంది, అంటే ఎన్ఏ ఉంది, ఐ మీన్ 4 ఉంది అనుకోండి. సో ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ 2 బేస్ 16 ఉంది. సో 16 ఏం రాసుకోవచ్చు మనము 2 ఇంటూ 2 4 2 8 8 16 కదా. అంటే దీన్ని మనం లాగ్ 2 పవర్ 4 రాసుకోవచ్చా. సో 2 పవర్ 4 అంటే ఇక్కడ చూడండి బేస్ పైన పవర్ 4 ఉంది అనుకోండి, ఇది బయట తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే 1/4 లాగ్ 2 బేస్ 2 కింద మారిపోతుంది. అంటే పవర్ లో ఉందనుకోండి, సో ఇక్కడ వస్తుంది న్యూమరేటర్ లో వస్తుంది, డినామినేటర్ బేస్ లో ఉంటే డినామినేటర్ లో వస్తుంది. అలా అర్థం చేసుకోండి. సో ఇది 1 అయిపోయింది కాబట్టి టోటల్ ఆన్సర్ ఎంత 1/4. అర్థమైందా? ఇది పాయింట్ క్లియర్ గా. సో ఇది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది ముందుకు వచ్చి 1/4 కింద మారిపోయింది. సేమ్ అదే విధంగా దీన్ని ఏం రాసుకోవచ్చు 25 స్క్వేర్ రాయచ్చా. 25 స్క్వేర్ ఎంత అంటే 25 స్క్వేర్ ఎంత అంటే కనుక 625 అయిపోతుంది. మరి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని 5 క్యూబ్ రాద్దాం. దీన్ని ఏం రాద్దాం అంటే 5 స్క్వేర్ రాద్దాం. అంతేనా? సో ఇది న్యూమరేటర్లోకి వచ్చింది, అంటే దీన్ని ఏం రాయొచ్చు 3 రాయొచ్చు. ఇక్కడ 2 డినామినేటర్లోకి వచ్చింది. అంతేనా? సో లాగ్ 5 బేస్ 5. సో ఇది 1 అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3/2. అర్థమైందా? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ బేస్ పైననే మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి కాబట్టి. సో 125ని 5 క్యూబ్ రాసుకున్నా, 25ని 5 స్క్వేర్ రాసుకున్నాం. ఎందుకు 25 స్క్వేర్ రాసుకుంటే 625 అవుతుంది కాబట్టి. ఓకే, సో 3 న్యూమరేటర్లో వచ్చింది, 2 డినామినేటర్లో అయింది. సో 3/2 ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది. ఇక్కడ మనం ఏం రాయొచ్చు 5 5 25 25 5 625 అంటే 5 క్యూబ్ రాయొచ్చా. అంటే ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ బయటకు వస్తే ఏమవుతుంది, అది 1/3 అవుతుంది. క్లియర్గా అర్థమైంది కదా కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లాగ్ 2 బేస్ 5 ఇంటూ లాగ్ 5 బేస్ 3. ఎప్పుడైనా ఇంటూలో ఉండి మల్టిప్లికేషన్లో ఉండి ఇక్కడ బేస్లో ఇక్కడ పైన న్యూమరేటర్లో ఉందనుకోండి, సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఏం మిగులుతుందంటే లాగ్ 2 బేస్ 3 ఈజ్ ఆన్సర్. క్లియర్. అదేవిధంగా ఇవి రెండు క్యాన్సిల్ లాగ్ 4 బేస్ 2. దీని కావాలంటే మనం సింప్లిఫై చేయొచ్చు, దీన్ని చేయలేం. సో దీన్ని చేద్దాం. ఏ విధంగా చేయొచ్చు, లాగ్ 2 స్క్వేర్ 2 రాయొచ్చా. సో 2 స్క్వేర్ అంటే 2 ముందుకు వస్తే 2 కదా ఫైనల్ ఆన్సర్. క్లియర్గా అర్థమైందా? ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ఏ పవర్ 4 ఇలా ఉందనుకోండి. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ పవర్ ఎంత ఉంది, ఏం లేదు 1 ఉన్నట్లు కదా. సో దాన్ని బయట తీస్తే 1/1 వస్తుంది. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి మీరు కూడా ప్లస్ చేయండి. తర్వాత 1/2. అర్థమైంది కదా. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో బేస్లో స్క్వేర్ ఉందంటే ఇది డినామినేట్లో వస్తుంది. సో 1/2 ప్లస్ 1/4. ఇంక ఏముంది మనకు కామన్గా లాగ్ ఎక్స్ బేసే. క్లియర్గా. సో దీనికి మనం ఎల్సిఎం తీసుకుంటే సో డినామినేటర్లో 4 వస్తుంది. తర్వాత 4 + 2 + 1. అంతేనా? లాగ్ ఎక్స్ మీకు అర్థం కాకపోతే కనుక ఇది కావాలంటే క్యాలిక్యులేటర్ కొట్టండి. ఈ స్టెప్ డైరెక్ట్గా మీకు అర్థమైంది, అంటే ఆన్సర్ వస్తుంది ఫైనల్గా 1/2 + 1/1 + 1/2 + 1/4. లేదనుకుంటే ఎల్సిఎం తీసి ఇలా చేయండి. 4 + 2 ఎంత 6 6 + 1 7 7/4 లాగ్ ఆఫ్ 4/2. అర్థమైందా? సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ఎల్సిఎం తీసేకొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా ఇది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3 లాగ్ ఎక్స్ బేస్ 5 మైనస్ లాగ్ 4 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 16/5 ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు బేస్లు ఇంకా సేమ్ ఉన్నాయనుకోండి, బేస్ సేమ్ ఉంటాయి కనుక సో మనం దీన్ని సింపుల్ షార్ట్కట్లో చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 3ని మనం ఇక్కడ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో ఏమవుతుంది మన స్టెప్ x³ బేస్ 5 మైనస్ లాగ్ ఆఫ్ 4 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకు లాగ్ ఆఫ్ 16/5. మన క్వశ్చన్ ఏమి ఫైండ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మైనస్ ఉందంటే మైనస్ తీసేయాలంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఆఫ్ x³/4 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 16/5. అర్థమైందా? అంటే ఎప్పుడన్నా కానీ మనకు లాగ్ ఆఫ్ ఏ పవర్ m బేస్ ఫర్ ఎగ్జాంపుల్ n అని లేకపోతే b రాసుకుందాం. ఓకే, మైనస్
లాగ్ ఆఫ్ బేస్ బి. ఇక్కడ మనకి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ బి ఉందనుకోండి, ఏదైనా కానీ బి కానీ బి పవర్ ఏదైనా కానీ ఈ విధంగా ఉందనుకోండి, దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఇంకా బేస్ ఇంకా రెండు సేమ్ ఉంటే బేస్ రాసుకొని ఇది డివైడ్ బై ఇది రాసుకోవచ్చు, అంటే ఏ పవర్ ఎం బై బి రాయొచ్చు. లేదు పవర్ లేదనుకుంటే జస్ట్ ఏ బై బి రాసుకోవచ్చు. అర్థమైందా? సో మైనస్ ఉందంటే డినామినేటర్ రాసుకుంటాము, లేదు ప్లస్ ఉందంటే ఇంటూ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ప్లస్ ఉందనుకోండి, లాగా బేస్ 5 రాస్తాము, ఏ ఇంటూ బి రాస్తాం. ఒకవేళ పవర్ ఉందంటే పవర్ రాస్తాం. అర్థమైందా? సో ప్లస్ ఉందంటే ఇంటూ రాస్తాం, మైనస్ ఉందంటే డినామినేటర్ రాస్తాం. ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ మైనస్ ని తీసేసి మనం ఈ ఫార్ములా రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం అంటే ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ సేమ్ కదా, సేమ్ కాబట్టి ఎక్స్ పవర్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 16, దెన్ ఎక్స్ క్యూబ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 4. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 4. క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేసి ఇది మన ఆన్సర్. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేయగలరు కదా మీరు? ఓకే, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఇక్కడ చూడండి, 4 పవర్ లాగ్ 3 బేస్ 9 ప్లస్ 9 పవర్ లాగ్ 4 బేస్ 2 ఉంది. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఇంతకుముందు మనం చూసిన విధంగా ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చా, ఇక్కడ ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చా, రాయొచ్చు కదా. సో 4 ఇది మొత్తం కలిపి ఏమవుతుంది, 1/2 అవుతుందా? అర్థమైందా? స్టెప్ అదంతా కలిపి ప్లస్ 9 ఇక్కడ ఏమవుతుంది, ఎంత కలిపి ఏమవుతుంది, స్క్వేర్ అవుతుందా? ఎస్, 1/2 4 పవర్ 1/2 అంటే మీనింగ్ ఏమి, రూట్ పవర్ 4 అనే కదా, ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనే కదా మీనింగ్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత, 2. 9 స్క్వేర్ అంటే 9 9 81 కదా, అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 83. అర్థమైందా? సో మనం ఏదైతే మనం ఫస్ట్ చూసినామో ఈ బేసిక్ ఫార్ములాస్ ఉంటే చాలు మనకి ఏమర్థం కాల, లాగే బేసే అంటే కనుక 1 అని, ఏ పవర్ ఎన్ ఉంటే కనుక అది ముందు న్యూమరేటర్ వస్తుందని, బేస్ పవర్ ఉంటే కనుక అది డినామినేటర్ వస్తుందని, ఇవి రెండు అర్థమైతే చాలు, రిమైనింగ్ అన్ని చేయొచ్చు. ఇంకా తర్వాత ఇంకొక ఫార్ములా మనకు అర్థం కావాలంటే కనుక ఇంటూ మల్టిప్లికేషన్. ఇక్కడ ప్లస్ ఉందంటే కనుక మల్టిప్లికేషన్, మైనస్ ఉందంటే కనుక డివిజన్, అంతే. సో ఈ బేసిక్ ఫార్ములాస్ పైన మొత్తం లాగరిథమెటిక్ అంతా ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోవద్దండి. చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది మనకు, అంటే ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈజియెస్ట్ టాపిక్ ఏది అంటే కనుక లాగర్థం అనుకోవచ్చు. ఇదే ఈసెటే కాకుండా రెగ్యులర్ వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే కనుక వాళ్ళు కూడా లాగర్థమెటిక్ నుంచి మనకు వచ్చే 3 మార్క్స్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.